హలో ఫ్రెండ్స్, మాఘమాస మహిమల్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. 6వ అధ్యాయంలో కప్పరూపమును వదిలి స్త్రీగా మారిన వృత్తాంతము గురించి తెలుసుకుందాము. గౌతముడు వారి శిష్యులు కృష్ణానదీ తీరమున స్నానమాచరించి అక్కడే ఉన్న రావి చెట్టు దగ్గర శ్రీహరి పటమును ఉంచి పూజ చేస్తుండగా ఆ చెట్టు తొర్రలో నుండి ఒక మండూకము అనగా కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరచి కప్పరూపమును వదిలి అందమైన యువతిగా మారింది. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతము గుర్తుకు వచ్చింది. అప్పుడు గౌతమ మహర్షి, ఓ అమ్మాయి, నీవెవరు? నీ పేరేంటి? ఇక్కడ ఇలా కప్పరూపంలో ఉండడానికి గల కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు ఆ యువతి, మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలిపెదను వినుము అని. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడికి ఇచ్చి పెళ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను. నీవు నా భార్యవు కావున నీవు కూడా ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించాలి. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూపదీపములతోనూ పూజించి స్వామికి కండ శర్కర, పటిక బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరిద్దాము. తరువాత తులసీ తీర్థము పుచ్చుకుందాము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠిద్దాము. దీనివలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అది ఏ నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకమువై పడియుందువుగాక అని నన్ను శపించెను. వారి సింహగర్జనకు వణికిపోతిని. వారి శాపమునకు భయపడిపోతిని. వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నా తప్పు నేనే తెలుసుకున్నాను. అయ్యో, ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే నా భర్త యొక్క 2 పాదములు పట్టుకుని, నాకీ శాపము ఎట్లు పోవును? మరలా నిన్నెటుల కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధాల ప్రార్థించగా నా భర్త కొంత తడవు ఆలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపమును దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరానున్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసం ఏర్పరచుకుని జీవించుచు మీ రాక కోసము ఎదురుచూస్తూ ఉన్నాను. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునకు తెలియజేసెను. అమ్మాయి, భయపడకు. నీకీ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు.
నీ భర్త కూడా ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా. నీకి మాఘమాస వ్రతమును మించిన మరియొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతము. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించెడివారు. నిన్ను పెళ్లియాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలెనని ఆశతో ఉండెడివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముతో నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కావున మాఘమాస వ్రత సమయము నీకన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచేత నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిల యందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్టులా వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునిసతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.